హలో పిల్లలు, ఈరోజు ఒక మంచి కథ విందామా? ఒకరోజు అక్బర్ చక్రవర్తి సభలో కూర్చొని ఉంటాడు. అప్పుడు ఆయనకు ఒక సందేహం వస్తుంది. వెంటనే సభలో ఉన్న వారందరినీ చూస్తాడు. సభలో ఉన్నవారు అక్బర్ చక్రవర్తి మమ్మల్ని ఎందుకు ఇలా చూస్తున్నాడా అని నిశ్శబ్దంగా ఉండిపోతారు. వెంటనే అక్బర్ చక్రవర్తి ఇలా అంటాడు, సత్యానికి అసత్యానికి మధ్య గల తేడాను మీలో ఎవరైనా చెప్పగలరా అని అడుగుతాడు. అప్పుడు సభలో ఉన్న వారందరూ ఏం చెప్తే ఏమొస్తుందోనని భయపడి అందరూ సైలెంట్గా ఉండిపోతారు. వెంటనే అక్బర్ చక్రవర్తి బీర్బల్ వైపు చూస్తాడు. అదే సమయానికి బీర్బల్ ఆ ప్రశ్నకు ఏమి సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అక్బర్ బీర్బల్ని ఇలా అడుగుతాడు, బీర్బల్, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తావా? బీర్బల్, చిత్తం ప్రభువా, సత్యం అసత్యాల మధ్య చేతికున్న 4 వేళ్లే అంతరం అని అంటాడు. అప్పుడు అక్బర్తో పాటు సభలో ఉన్న వాళ్ళందరికీ ఏమీ అర్థం కాదు. అప్పుడు అక్బర్ చక్రవర్తి, బీర్బల్, నీ సమాధానాన్ని మరింతగా మాకు వివరిస్తావా అని అడుగుతాడు. అప్పుడు బీర్బల్, తప్పకుండా మహారాజా, కంటికి చెవికి మధ్య దూరం 4 వేళ్లే అన్నది అందరికీ తెలిసిందే కదా. చెవితో వినే మాటలు అసత్యమైతే కంటితో చూసేది సత్యమవుతుంది. వెంటనే బీర్బల్ వివరణకు అక్బర్తో పాటు సభలో ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొడతారు. బీర్బల్ తెలివితేటలకు ముగ్ధుడైపోయిన అక్బర్ అతనికి 1000 బంగారు నాణేలు ఇస్తాడు.